దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. సడన్గా వాళ్ళ మధ్యలో గొడవ స్టార్ట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే వీడింత దోచుకున్నాడు అని పబ్లిక్ డొమైన్లో పెడితే ఏమవుతుంది? అదే జరిగింది ఈరోజు. ఇద్దరు పెద్ద దొంగలు ప్రపంచానికి, ఒకటి చైనా, రెండోది యూఎస్ఏ. టారిఫ్ వార్త కొట్టుకొని చూస్తున్నాం గత 12 రోజులుగా. బట్ సడన్ ట్విస్ట్ ఏంటంటే ఇంతకంటే దిగజారాలనుకునే ప్రతిసారి దిగజారుతున్నాను సినిమాలకు చెప్పినట్టు. ఇంతకంటే టారిఫ్ జరిగిన ప్రస్తుతం టారిఫ్ వేస్తూ పోయారు. లేటెస్ట్ గా 245% వేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా అమెరికాని దెబ్బ కొట్టాలంటే ఇలా కాదని చైనా వాళ్ళు కొత్త చీప్ ఐడియా పట్టుకొచ్చారు. ఓకే, టిక్ టాక్ ద్వారా. అందుకనేమో యూఎస్ టిక్ టాక్ బ్యాన్ చేశారు. ఇప్పుడు గోయింగ్ బ్యాక్, మేము చాలా సార్లు గత 15 ఏళ్ళుగా చెప్తున్న కాన్స్పిరసీ థియరీలో అమెరికా వాళ్ళు ఇండియా నుంచి టీ షర్ట్ $1 కొంటారు. మన ఇండియన్ కంపెనీస్ లైక్ ఇండిగో నేషన్ కి, వ్యాన్ హ్యూసెన్ కి $1 పే చేసి అదే షర్ట్ ని వాళ్ళు $100 అమ్ముతారు యుఎస్ లో అంటే చాలా ఆశ్చర్యపోయాం మనము. బట్ అది నిజమని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఈ రోజు వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో అది డిస్ప్లే చేసే స్థాయికి దిగజారిపోయారు. ఏం జరుగుతుందంటే మీకు లూయి విట్టోన్ అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది ఫ్రాన్స్ బ్రాండ్ అని, అలాగే నైకీ అనగానే యూఎస్ఏ గుర్తొస్తుంది, యాపిల్ అనగానే యూఎస్ఏ గుర్తొస్తుంది. బట్ యాక్చువల్ గా ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది ఒకటే కంపెనీలో. ఆ కంపెనీ ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది, అది చైనాలో ఉంటుంది. చైనా నుంచి గూడ్స్ కొని త్రో అవే ప్రైస్ కి, లెట్స్ సే సమ్ $100 కి దాని అమెరికన్ మార్కెట్స్ లో యుఎస్ కంపెనీస్ లేబుల్ వేసి $5,000 కి అమ్ముతున్నారు. ఇట్లాగా చైనా జీడిపి తక్కువ చూపిస్తున్నారు, యుఎస్ జీడిపి ఎక్కువ చూపిస్తున్నారు అని నేను గత 15 years గా చెప్తున్నాను క్లాసెస్ లో. బట్ ఈరోజు పబ్లిక్ గా ప్రూవ్ అయ్యే స్థాయికి వీళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. చూద్దాం కొన్ని వీడియోస్. చైనీస్ మీడియా వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్ గా వాళ్ళకి చైనీస్ మీడియా టిక్ టాక్ లో, సోషల్ మీడియాలో వీటిని పబ్లిక్ గా పోస్ట్ చేశారు. ఈ వీడియో చూడండి. Rolls-Royce in Suez. What is that? The cost is $25 for human resource. The French artisans is much more expensive than Chinese artisans. To finish one pen, the human resource cost will be $600 package. Now this is not as expensive as $10. So now to sum this up, the total cost will be $1,400 for one birthday out of factory. Why Hermes will charge you $38,000 for one bag? సో $1,400 ఖర్చు అయ్యే బ్యాగ్ ని చైనా వాళ్ళు అమెరికన్ కన్సూమర్స్ కి $38,000 అమ్ముతున్నారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆ బ్యాగ్ లేబుల్ వేసి. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాబు మీరు ఆ బ్యాగ్ లోగో చూడొద్దు, మేము సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్, సేమ్ లెదరు, సేమ్ క్వాలిటీ వాడుతున్నాము, కాబట్టి మీరు బ్రాండ్ లోగో లేకుండా సింగిల్ బ్రాండ్తో, మేడ్ ఇన్ చైనా బ్రాండ్తో చూసే కొనండి అని చెప్పి అంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఎలిమినేట్ అవుతారు. సేమ్ క్వాలిటీ బ్యాగ్, లోగో వేయలేదు, మిడిల్ మ్యాన్ లేరు. సో $1,500 అమెరికా రీచ్ అయ్యేటప్పటికి ఎంత అవుతుంది? వాళ్ళ ప్రాఫిట్ ఒక 50% వేసుకున్నా $2,250 అవుతుంది. దెన్ వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ అన్ని పే చేసిన తర్వాత కూడా $3,000-4,000 అమ్మొచ్చు. అసలు ఆ ప్రాబ్లమే లేకుండా వెబ్సైట్స్ ఇచ్చాం మీకు, అక్కడ డిస్ప్లే చేయట్లేదు, నేను వెబ్సైట్స్ ఇచ్చాను, ఆ వెబ్సైట్ డైరెక్ట్గా లాగిన్ అవ్వండి, ఆర్డర్ చెప్పండి, ఆన్లైన్లో ఇంటికి పంపించేస్తాము. ఈవెన్ ఇఫ్ యూ పే 150% కస్టమ్స్ డ్యూటీ, మీకు 1,500 బ్యాగు 4,420కి వస్తుంది. కానీ వీళ్ళు చెప్పినట్టు 38,000కి రాదు. మీరు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మిమ్మల్ని మోసం చేస్తున్నాయి అని చెప్పి ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి గూడ్స్ సప్లై చేసిన అమెరికన్ కంపెనీస్ ఫ్యాక్టరీస్ నుంచే టిక్ టాక్ చేస్తారు. మీరు యూట్యూబ్లో వీళ్ళు ఎతికితే ఆ వీడియోస్ దొరుకుతాయి అనమాట. దీనివల్ల వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సార్ అంటే, మీరు చూడండి ఈ ఇంటర్నేషనల్ బ్యాగ్స్ ఎట్లా ఉన్నాయి రేట్స్, 4 lakhs, 5 lakhs, 2 lakhs ఎల్వి బ్యాగ్స్, లూయి విటోన్ అంటారు. ఈ లెవెల్ ఆఫ్ రేట్లు ఎందుకు పెరిగాయి? పెరగకుండా చైనా డైరెక్ట్ కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు అమ్ముతున్నారు. మరి మనం కొనుక్కోవచ్చు సార్ అంటే, లగ్జరీ బ్రాండ్స్ కొనే వాళ్ళు లోగో కోసం కొంటారు, అంతేకాని ఆ క్వాలిటీ కోసం అయితే కానే కాదు. కానీ చైనా వాళ్ళు ఏదో ఇంకా ఎట్లాగే ట్రంప్ టారిఫ్ నుంచి కొద్దిగా బయటపడదాం అని చెప్పి ఉత్సాహంతో దీన్ని మార్కెట్ లోకి సీక్రెట్ బయట పెట్టేశారు. మరి దీనివల్ల పీపుల్ కాన్ఫిడెన్స్ పోతుందా అంటే ఖచ్చితంగా పోదు. ఎందుకంటే బెంజ్ కారు కొనేది వాళ్ళు తెలుసు మైలేజ్ తక్కువ వస్తుంది అండ్ అదర్ క్వాలిటీ సేమ్ ఫీచర్స్ వేరే కారులో దొరుకుతాయి
ఉంటాయని. కానీ ఎందుకు కొంటారంటే ఆ బ్రాండ్. సో ఆ బ్రాండ్ కొన్న వాల్యూ అలాంటిది. సినిమాలో చెప్తారు మేడ్ ఇన్ చైనా బ్రాండ్, మేడ్ ఇన్ జపాన్ బ్రాండ్ అల్లు అర్జున్, అట్లాగే ఇది బ్రాండ్ అన్నమాట. అయితే చైనా వాళ్ళు ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తున్నారు సార్ అంటే ట్రేడ్ వార్ ఇంటెన్సిఫై చేసి ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో అన్నమాట. ఓకే, అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ ఖండించాయి. చైనాతో మాకు సంబంధమే లేదు, చైనాతో వాళ్ళు 2-3% మ్యానుఫ్యాక్చర్ చేస్తామని. చైనా వాళ్ళు ఏమంటారంటే మోర్ దాన్ 70% ఆయా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మేమే సప్లై చేస్తాం అంటున్నారు. ఏది నిజమో టైం తెలుస్తుంది అనమాట. ఒకటైతే చెప్పగలను, యుఎస్ లో పట్టుకున్న ఇల్లీగల్ బ్రాండ్స్ ఎయిర్పోర్ట్స్ లో కానీ ఎక్కడన్నా షోరూమ్స్ లో కానీ అందులో 85% మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా. సార్ ఇల్లీగల్ బ్రాండ్స్ పట్టుకోవడం అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రీబోక్ షూస్ వేసుకెళ్తున్నావు ఎయిర్పోర్ట్లో, అది ఇల్లీగల్ ఈ లోగో అని తెలిసింది అనుకోండి, షూ ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు. దాన్ని ఫ్యాషన్ పోలీసింగ్ అంటారు యుఎస్లో, యూరోప్లో. ఇండియాలో అది లేదు. సో యుఎస్ ఎయిర్పోర్ట్స్లో మీరు కనుక ఫేక్ బ్యాగ్ని పట్టుకెళ్తే ఏ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినా వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని సీజ్ చేస్తారు కూడా ఆ బ్యాగ్ని. అయితే ఇండియాలో అది లేదు. ఇండియాలో అట్లా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ పట్టుకుందంటే మిమ్మల్ని కూడా జైల్లో వేస్తుంది అనమాట. సో అది ఖచ్చితంగా ఇల్లీగలే. ఎవరైతే ఇండియన్స్ ఎవరన్నా అలాంటి క్వాలిటీ బ్యాగ్ని కావాలనుకుంటే వాళ్ళు చైనీస్ కంపెనీస్కి క్యాంటోన్ ఫేర్ జరుగుతున్నది. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి కొట్టండి క్యాంటోన్ ఫేర్ అని చెప్పి ఈ మంత్ అంతా ఉంటుంది చైనాలో. సో మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేయించుకొని కొనుక్కోవచ్చు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉండేది కాకుండా లోకల్ బ్రాండ్ లేదా ఏ బ్రాండ్ లేనిదైనా సరే క్వాలిటీ చూసి కొనుక్కోండి. కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ కొంటే మాత్రం మీరు జైలుకి వెళ్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా రూల్స్ మారి ఇండియాలో కూడా ఫ్యాషన్ పోలీసింగ్ వచ్చిందంటే జైలుకి వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Planet Finance Business School. Admissions open for Advanced BBA, Advanced BCom and PGDM. Approved by AICTE. Affiliated to Osmania University. Located at High-Tech City, Hyderabad. Limited seats. Register now. For more details, contact 900 00 11 620.